మీరు పుస్తకాలు చదువుతారా? అంటే నేను పాఠ్యపుస్తకాల గురించి అడగట్లేదు. అది కాదు, మీరు తప్పకుండా పుస్తకాలు చదవాలి. తద్వారా మీకు ఎంతో జ్ఞానం కలుగుతుంది. రండి, మిమ్మల్ని గ్రంథాలయానికి తీసుకెళ్తాను. గ్రంథాలయం ప్రజలు చదువుకొనుటకు ఎన్నో పుస్తకాలు పేర్చిపెట్టుంటారు. దాన్నే గ్రంథాలయం అంటారు. ఇది సహజంగా ప్రభుత్వం వారు గాని, విద్యా సంస్థలు గాని, స్వచ్ఛంద సంస్థలు గాని నడిపిస్తాయి. పుస్తకాల క్రమం. రకరకాల పుస్తకాలు ఒకే చోట సర్దినట్టు కనిపిస్తే దాన్ని పుస్తకాల క్రమం అంటారు. స్టాంప్ ముద్రణ కోసం ఉపయోగించబడుతుంది. పట్టీ పుస్తకం. గ్రంథాలయంలో నోట్బుక్కు లాంటి ఒక పట్టీ పుస్తకం ఉండటం మీరు గమనించి ఉంటారు. ఉద్యోగి అందులో రోజువారీ విషయాలు, పుస్తకాల వివరణలు, ఇంటికి ఇచ్చి పుచ్చుకున్న వివరాలు అందులో రాసి ఉంచుతాడు. అక్షరక్రమం. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలకు అక్షరక్రమానికి ఒక పొత్తు ఉంది. ఒక భాషలో ఉన్న పదాలకు అర్థాలు అక్షరక్రమంలో రాసుంటారు. వాక్యాలు అక్షరక్రమేణా పొందుపరుచుంటారు. రిజిస్టర్. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు ఏవి, కస్టమర్లు తీసుకెళ్లిన పుస్తకాలు ఏవి అన్న దాని గురించి వివరాలు పొందుపరిచిందే రిజిస్టర్. లైబ్రరీ కార్డ్. లైబ్రరీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చిన కార్డులో పుస్తకం, దాన్ని తీసుకెళ్లిన రోజు గురించి వివరాలు ఎక్కిస్తారు. సైలెన్స్ బోర్డ్. గ్రంథాలయంలో ఎప్పుడూ నిశ్శబ్దం పాటించాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి మీరు సైలెన్స్ ప్లీజ్ అని రాసుంచిన పలక లైబ్రరీ గోడకి తగిలించుండడం గమనించొచ్చు. ఇదే మరి సైలెన్స్ బోర్డ్. ఎల్సిడి మానిటర్. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే మానిటర్ అంటే కంప్యూటర్లోని ఒక భాగం. కంప్యూటర్లో ఏం పని చేశామో దాన్ని ప్రదర్శించటమే మానిటర్ అంటే. మౌస్. కంప్యూటర్ భాషలో మౌస్ ఎత్తి చూపే ఒక పరికరం. కంప్యూటర్లో కనిపించేదాన్ని మనం పైకి కిందకి మార్చుకోవడం వీలుపడుతుంది. కీబోర్డ్. కంప్యూటర్కి అవసరమైన వివరాలు రాయుటకు కీబోర్డ్ చాలా అవసరం. ఈ వివరాలు కంప్యూటర్లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెస్ చేయబడుతుంది.